రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. The technical explanation what I've given in that. అదే విధంగా ఆల్మట్టి డ్యామ్ పై 519 మీటర్ కంటే ఎత్తు పెంచొద్దు అని సుప్రీంకోర్టు స్టే ఉంది. సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం దానిపై కేబినెట్ తీర్మానం చేసి జియో వచ్చి హైట్ పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్కి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇది చట్ట వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా చెప్పండి వాళ్ళకి, ఈ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచితే తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా మీరు ఆదేశించండి ఇప్పుడు హైట్ పెంచొద్దు అని చెప్పి మరి ఆ వివరాలు కూడా నేను కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం, గత 22 నెలల నుంచి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అడగడం జరుగుతుంది. వాళ్ళు పోయినసారి ఏం చెప్పారంటే ఇప్పటి వరకు మేము ఇచ్చిన ఫండింగ్ విషయాల్లో మీరు ఆ ప్రాజెక్ట్స్ క్లోజ్ చేయండి, మేము ఫ్రెష్ ఫండింగ్ ఇస్తామని చెప్పి పోయినసారి సీఎం గారు నేను వచ్చినప్పుడు గౌరవ మంత్రులు తెలియజేశారు. దాని మేరకు దేవాదులు తప్పితే అన్ని ప్రాజెక్టు క్లోజ్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినామంటే మేము కొన్ని ప్రాజెక్ట్స్ లిస్ట్ అవుట్ చేసినాం, ఇది మీరు మీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, మరి దీనికి త్వరితగతిన సిడబ్ల్యూసి నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించి ఈ ప్రాజెక్ట్స్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరడం జరిగింది. మేము ఇప్పుడు వాళ్ళని అంటే ఈ ఫండింగు 2016 ఏప్రిల్ నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే ఆ స్కీమ్ 2016 ఏప్రిల్లో మొదలవుతుందని చెప్పి దాని కింద ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగిన ప్రాజెక్టులు ఏమంటే మరి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కలిపి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మోదికుంట వాగు ప్రాజెక్టు, అదేవిధంగా చెనాకా కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ఈ ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఫార్మల్గా రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా మీలో చాలామందికి తెలుసు, తెలంగాణ ఆంధ్ర విభజించినప్పుడు ఆ చట్టం ప్రకారం కేఆర్ఎంబికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అధికారం ఇచ్చి కృష్ణా నదిపై ఎవరు ఆ నీళ్ళని ఎక్కువ డైవర్ట్ చేయవద్దు, దుర్వినియోగం చేయవద్దనే ఉద్దేశంతో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. కేఆర్ఎంబి పెట్టాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు దాని మీద ఏం పట్టించుకోలే, అది ఏం పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేఆర్ఎంబికి నిధులు ఇచ్చి ఆ టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టలేషన్లో కొంత ప్రోగ్రెస్ జరిగింది. అయితే ఫేజ్ 1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ అయినాయి. ఫేజ్ 2 కింద మరో 9 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ మరి చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫేజ్ 3 కింద మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు ఏం చెప్పారంటే, సరే మీ చొరవ వల్ల కొంత ప్రోగ్రెస్ అయింది, మరి సీఎం గారు నేను వచ్చి కలిసిన తర్వాత మీరు కేఆర్ఎంబికి చెప్పాడు, వాళ్ళు కొంత ప్రోగ్రెస్ చేశారు, మరి ఇంకా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 పోవడానికి మీరు కేఆర్ఎంబికి ఆదేశాలు ఇచ్చి అది వేగవంతంగా టెలిమెట్రీ ఇన్స్టలేషన్ పూర్తి చేయాలి. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత మరి ఈ కృష్ణా వాటర్ యూటిలైజ్ చేసుకుంటుందో స్పష్టంగా రికార్డ్ అయి ఉంటుంది కేఆర్ఎంబి దగ్గర. అప్పుడు అంతర్రాష్ట్ర వివాదాలు కూడా తగ్గుతాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి యాక్సెప్ట్ చేసి మరి గౌరవ మంత్రులు సిఆర్ పాటిల్ గారు చెప్పారంటే వెంటనే కేఆర్ఎంబికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఆదేశాలు ఇస్తాం,
మరి ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన 18 టెలిమెట్రీ స్టేషన్స్ కాకుండా ఫేజ్ 2లో మరో 9, ఫేజ్ 3లో మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీటింగ్లో నా ఎంబడి రెసిడెంట్ కమిషనర్ గోయల్ గారు, మరి కొంతమంది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పార్టిసిపేట్ అయ్యారు. మరి అలాంగ్ విత్ సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్, సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ గారు, మరి వాళ్ళ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. పోలవరం బనకచెర్ల మీద ఏం సార్ స్టాండ్ ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది సార్? అది సరే, వాళ్ళకి ఇంకా ఏం సమాచారం రాలేదు. అంటే పోలవరం బనకచెర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టెర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు. మేమేమన్నామంటే మొదలిచ్చిన ప్లాన్ కానీ రెండోసారి ఇచ్చిన ప్లాన్ కానీ ఇది గోదావరి ఫ్లడ్ వాటర్స్ యూటిలైజేషన్కి జీడబ్ల్యూ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఏ ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేస్తాం. మినిస్టర్ సెడ్ యూ లుక్ ఇంటూ ఇట్. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా సరే, ఇప్పుడు నేను అంటే ఆ సిడబ్ల్యూసి చైర్మన్ కూడా ఉన్నాడు, బహుశా ఇప్పుడు నా దగ్గర కూడా వస్తాడు, ఇంకా వివరంగా అన్ని విషయాలు మాట్లాడతాం. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ని 524 ప్రయత్నం చేస్తుంది. సో అది కంటెంప్ట్ చేయడానికి అవకాశం ఉందా సుప్రీంకోర్టులో? తప్పనిసరిగా శ్రీనివాస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ యొక్క కృష్ణా గోదావరి నదీ జలాలు మన నీటి వాటాని నీటి హక్కులు కాపాడి మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కానీ అన్ని ఫోరమ్స్లో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాట్ ఎవర్ లీగల్ ఫైట్ విల్ డూ, డెఫినెట్లీ విల్ ఫైట్ టు ప్రొటెక్ట్ కృష్ణా అండ్ గోదావరి వాటర్ రైట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మీరు ఎప్పుడు ఉన్నారు కదా సార్ కేసు ఇస్తామని? దానికి మేము ఆల్రెడీ అపాయింట్ చేశాము. ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. ఇప్పటికైతే ముందుకు పోలే కదా. కేంద్ర జలమంత్రిత్వ శాఖ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఒక కమిటీ వేస్తున్నారు జల వివాదాలు. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్లకు మార్చింది కానీ దాన్ని నల్లమల సాగర్ అనే పేరుతో ముందుకు తీసుకెళ్లేటట్టు ప్రయత్నం. జలమంత్రిత్వ శాఖ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి, నీటిపారుదల శాఖ మంత్రులతోటి సమావేశం నిర్వహించిన ప్రయోజనం ఉందని అనుకోవచ్చాం. అరే, మీరందరూ గమనించాలి, మేము రిప్రజెంట్ చేసిన దగ్గర కదా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో టెండర్లు వెనక్కిపోయినాయి. మరి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు పోతున్నారో మరి మేమైతే మీడియాలోనే చూసాము. మేము ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధంగా వాళ్ళు మార్చిన ప్రణాళికను కూడా మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది, లిఖితపూర్వకంగా కూడా ఇచ్చాం. టెక్నికల్ కమిటీ ఏమైంది సార్? సరే, ఇప్పుడు ఆ ప్రాజెక్టే వాళ్ళు వెనక్కిపోయినాక ఆ కమిటీ ఇప్పుడు ఏమైతుంది దాని గురించి? లేదు, అది ఆ ప్రాజెక్ట్ మీదనే. ఓకే, థ్యాంక్ యూ वेरी मच. हिंदी में छोड़ो लेकिन इंग्लिश में बोल देता हूँ. अरे लखन, माइक बीच में कर यार. अरे ये नहीं.